హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ఈరోజు మనతో పాటు ఇన్సూరెన్స్ అడ్వైజరీ స్పెషలిస్ట్ సురేష్ పొలాకి గారు హూ హ్యాస్ 16 years of experience in this industry. సార్ వెల్కమ్ టు ధాత్రి. సురేష్ పొలాకి గారు బేసిక్గా మన లైఫ్లో ఏం చేసినా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. అలాంటిది లైఫ్లో ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫినాన్షియల్ ప్లానింగ్లో అన్నిటికన్నా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇన్సూరెన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఇన్సూరెన్స్ ప్లానింగ్లోని నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా. సో ఈ నెంబర్ ఆఫ్ కంపెనీస్ మీద మనకి ఎన్ని వేస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి? సో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఫస్ట్ మనం చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఏజెంట్. ఏజెంట్ చేసే పని ఏంటి అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ తాలూకా పాలసీలని మన దగ్గర తీసుకువచ్చి ఏజెంట్ రూపంలో మన పాలసీలు వాడు అమ్ముతాడు వాడు. ఓకే, ఇది ఒక సెక్టర్. ఇది అదే విధంగా ఈ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఒక ఏజెంటే కాదు, దీంట్లో చాలా రకాలైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, ఒకరు ఏజెంట్ ద్వారా అమ్ముతారు, ఒకరు బ్యాంక్ ద్వారా అమ్ముతారు, ఇంకొకరు సార్ మేము సపరేట్ ఒక అడ్వైజరీ అని పెట్టుకున్నాం సార్, మీకు ఒక అద్భుతమైన ఒక సొల్యూషన్ ఇస్తామని చెప్పిన అలా చెప్తారు కదా. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది రకరకాలుగా మీకు అమ్ముతున్నారు. కానీ దాంట్లో ఎప్పుడు నుంచో అంటే స్టార్టింగ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ నుంచి ఈ రోజు వరకు ఏజెంట్ అనే ఒక మెయిన్ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ ద్వారానే ఎక్కువగా బిజినెస్ అనేది సోర్స్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇందాక అన్నారు కదా లైక్ ఒక థ్రెడ్, ఏజెంట్ అనేది ఒక థ్రెడ్ ఉంటుందని. సో అది ఎలా వర్క్ చేస్తుంది? బేసికల్గా ఎవరైనా సరే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కావాలి అనుకుంటే ఓకే మీరు 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఓకే, 10th క్లాస్ క్వాలిఫై అయితే. ఎందుకు అంటే కనీసం ఆ జ్ఞానం మనం అర్థం చేసుకొని మనం వాళ్ళకి కస్టమర్స్కి ప్రాపర్గా అమ్మాలి కాబట్టి. ఓకే, అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చే పాలసీలు మీకు ప్రాపర్గా అర్థం కాలేదనుకోండి, ఒక 60 సంవత్సరాల వ్యక్తికి అమ్మవలసిన పాలసీ ఒక 20 సంవత్సరాల వ్యక్తికి అమ్మారనుకోండి, సో పర్పస్ ఫెయిల్ అయిపోతుంది కదా. సో అందు గురించి కనీస జ్ఞానం గురించి మీరు 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. దీనికి మీకు IC38 అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దీనికి IC38 అనే ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్. ఇది ఎందుకు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారంటే ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఈవెన్ అడ్వైజర్ కూడా అంటే ఈ ఏజెంట్ కూడా ఆ కాలానికి అనుగుణంగా టెక్నాలజీకి అప్డేట్ కావాలి కాబట్టి మొదటి నుంచే ఆన్లైన్ అనే ఒక మాధ్యమం ద్వారా ఈ ఎగ్జామ్ నిర్వర్తిస్తారు. దాంట్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మీరు పాలసీలు అమ్మడానికి ఎలిజిబిలిటీ వస్తుంది మీకు. ఏ కంపెనీ అయినా సరే ఇంతే తల్లి. సో ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ ఏజెంట్ ఇంత క్వాలిఫై అని చెప్తే దే విల్ బి ఓకే విత్ దట్. అంటే IC38 అనే ఎగ్జామ్ పాస్ అయితేనే అతను పాలసీలు అమ్మడానికి ఒక అర్హత సంపాదించుకుంటాడు అతను. సో ఒక ఫర్మ్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? మనం ఏం క్వాలిఫై అయితే మనం ఎలిజిబుల్ అవుతాం? సపోజ్ మీ దగ్గర 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకోండి, మీరు దేనికి ఎలిజిబుల్? మీరు 2-wheeler. అంతేగాని మీరు 4-wheeler ఎలిజిబిలిటీ కాదు కదా మీరు. లేదు కదా. సేమ్ అదే విధంగా నార్మల్ పాలసీలు అమ్మడానికి ఓకే ఇండివిజువల్ పాలసీలు అమ్మడానికి 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. కానీ దీన్ని ఒక ఫర్మ్ లాగా అంటే ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తూ మనం దీన్ని రన్ చేయాలంటే ఆ వ్యక్తికి కనీసము ఓకే డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రెమిసెస్, దానికి సంబంధించిన IRD అప్రూవల్ లేకపోతే కంపెనీ అప్రూవల్, ఓకే కంపెనీ కొన్ని స్పెసిఫికేషన్స్ వస్తుంది. ఆ స్పెసిఫికేషన్లో కనీసం వాళ్ళ దగ్గర ముగ్గురు పని చేయాలి. ముగ్గురు పని చేయగలిగితే ఒక సంస్థకి ఏ రకమైన ఫెసిలిటీస్ ఇస్తామో దీనికి కూడా మనం ఆ రకమైన ఫెసిలిటీస్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అంటారు చూసారా, ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అని చెప్పని ఇలా డిఫరెంట్ ఛానల్స్లో ఈ పాలసీలు అమ్మడం జరుగుతుంటుంది. సో ఫర్మ్ ఏర్పాటు చేయాలంటే కనీసం విద్యార్హత వచ్చేసి డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉన్న పర్సన్ అతను సొంతగా ఒక ఫార్మ్ క్రియేట్ చేసి ఆ ఫార్మ్లో కావాలంటే ఏజెంట్లను రిక్రూట్ చేసుకోవచ్చు, అతను కావాల్సిన కంపెనీ నామ్స్ ప్రకారంగా అతను పాలసీలు అమ్ముకోవచ్చు.